ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనము. బహుతరములకు సంతోష కారణంగాను చేసేదను. అంటే మన తర్వాత చాలా తరములకు మనల్ని సంతోష కారణంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి మనం మన ఇష్టానుసారంగా జీవిస్తూ పాపములలో, చీకట్లో, అంధకారంలో జీవిస్తే మనం ఇతరులకు సంతోష కారణంగా ఉండగలుగుతామా? మన ఇంటి వారికి కావచ్చు, మన తర్వాత బహుతరములకు మనం సంతోష కారణంగా ఉండగలుగుతామా? ఉండలేము. ఎప్పుడైతే ఆయన వెలుగు యొద్దకు వస్తామో, ఆయన మహిమ మన మీద ఉదయింప చేయబడుతుందో అప్పుడే మన వెలుగు అనేకులకు ఉపయోగపడుతుంది. ఆ వెలుగు యొద్దకు రావడానికి అనేకులు ఇష్టపడేటట్లుగా దేవుడే చేస్తాడు. దేవుని సంతోషపెట్టేవారిగా మనం ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞలను గైకుంటూ దేవుని కట్టుబడి జీవించినప్పుడు మాత్రమే ఆయన వెలుగు మన యందు ప్రసరింపజేస్తాడు. మన మీద ఆయన మహిమను ఉదయింపజేస్తాడు. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని బహుతరములకు సంతోష కారణంగా చేస్తాడనే ఈ వాగ్దానము నెరవేర్చబడుతుంది. మరి ఎంతమంది ఆ వెలుగుగా చేయబడుతూ వచ్చినారు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. మరి మన చీకట్లోకి వెళ్తున్నామా? మీ దీపమును ఆర్పివేయకుడని ఉంటుంది, అంతే. ఆత్మను ఆర్పివేయకుడని ఉంటుంది. అంటే ఆత్మ దేంతో పోల్చబడింది? దీపంతో పోల్చబడింది. మరి ఆర్పివేసుకుంటున్నామా? చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న సంతోషాలకి, లోక స్నేహాలకి, శరీరేచ్ఛలకు, లోకాశలకు మనము ఆత్మను అర్పేసుకుంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. బహుతరములకు సంతోష కారణంగా దేవుడు నన్ను చేయాలంటే మనం ఏ విధంగా జీవించాలని దేవుడు మన ఎదురించి కోరుకుంటున్నాడో మనము తెలుసుకునవలసిన వారిగా ఉంటున్నాము. ఆయన్ని సంతోషపెట్టేవారిగా మనం ఉన్నప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మహిమార్థమే జీవించేవారిగా మనం ఉన్నప్పుడు బహుతరములకు మన సంతోష కారణంగా దేవుడు చేస్తాడు. మన భక్తి, మన విశ్వాసము, మన సత్ప్రవర్తన, దేవుని యందు మనం కలిగి ఉన్న అట్టి ఆసక్తి, ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటిని బట్టే వాళ్ళు మనల్ని బట్టి సంతోష కారణంగా ఉండేటట్లుగా దేవుడు చేస్తున్నాను అని వాగ్దానం చేస్తుంటుండగా, ఈ వాగ్దానము మనందరి జీవితంలో దేవుడే నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.